నోవహు ఓడ నుంచి దిగిన వెంటనే ఆయన ఏం చేశాడంటే బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి ఇంపైన సువాసనగా దేవునికి బలి నర్పించాడు. దేవునికి బలి నర్పించినటువంటి సమయంలో కరెక్ట్ గా ఆ పొగ ఎంత పైకి వెళ్తుంది, కొంచెం దూరం వరకు అది వెళ్తుంది. కానీ అక్కడ వాక్యంలో రాబినటువంటి మాట, దేవుడు దాన్ని ఆగ్రానించాడనట. ఆ కుటుంబం చేసినటువంటి ప్రార్థన డైరెక్ట్ గా దేవుడు రిసీవ్ చేసుకున్నాడంట. రిసీవ్ చేసుకుని ఏమంటాడంటే, ఇక మీదట నేను భూమిని శపించను అంటున్నాడు. అంటే ఒక సాక్రిఫైస్, ఒక కుటుంబం కట్టి చేసినటువంటి బలిపీఠం, దానిపైన చేసినటువంటి ప్రార్థన దేవుడు దాన్ని రిసీవ్ చేసుకుని భూమిని అంతటిని బ్లెస్ చేస్తాను అంటున్నాడు. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ బలిపీఠం నుంచి నువ్వు చేసేటువంటి ప్రార్థనలు, దేవునికి అర్పించేటువంటి అర్పణ, దేవుడు దాన్ని రిసీవ్ చేసుకుని నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, దేశాలకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎక్స్టెండ్ అయ్యేటట్టు చేస్తాడు. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కుటుంబంగా నువ్వు చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది.